ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పారబుల్ పాయింట్. బైబిల్ స్టోరీస్లోని భాగంగా ఈరోజు మనం షిఫ్రా మరియు పూయా గురించి తెలుసుకుందాం. ప్రపంచ చరిత్రలో ఎంతోమంది గొప్పవారి పేర్లు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన సాధారణ మనుషుల పేర్లు మాత్రం నేటికీ గుర్తున్నాయి. అలాంటి వారిలో ఈ ఇద్దరు స్త్రీలు ఉన్నారు, షిఫ్రా మరియు పూయా. వీరిద్దరూ పాత నిబంధనలో ప్రస్తావించబడిన హెబ్రీల మంత్రసానులు. వీరు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు స్త్రీలకు ప్రసవం చేసేవారు. వీరిని గురించిన ప్రస్తావన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 1వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు చూడగలం. యోసేపు కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వచ్చి అక్కడ నివసించారు. కాలక్రమేణా వారు ఎంతో విస్తరించారు. వారి జనాభా రోజురోజుకు పెరుగుతూ ఉండేది. వారిని చూసిన కొత్త ఫరో రాజు భయపడ్డాడు. యుద్ధం వచ్చినప్పుడు వీరు మన శత్రువులతో చేతులు కలిపితే మన రాజ్యానికే ప్రమాదం అని భావించాడు. అందుకే వారిని బానిసలుగా మార్చి కఠినమైన పనులు వారితో చేయించాడు. వారి చేత భారీ నగరాలు నిర్మింపజేశాడు. కానీ ఎంత హింసించినా దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. దాంతో ఫరో మరింత క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. హెబ్రీ మంత్రసానులైన షిఫ్రా మరియు పూయాలను పిలిపించి రాజు వారితో ఇలా అన్నాడు: హెబ్రీ స్త్రీలకు ప్రసవం జరిగేటప్పుడు జాగ్రత్తగా చూడండి. మగబిడ్డలు పుడితే వెంటనే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి అని వారికి ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ చాలా భయంకరమైనది. ఒకవైపు రాజాజ్ఞ, మరోవైపు అమాయక శిష్యుల ప్రాణాలు. షిఫ్రా మరియు పూయా ఇద్దరూ జీవితంలోనే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ వీరిద్దరూ రాజాజ్ఞకు భయపడలేదు. రాజాజ్ఞ కంటే దేవునికే ఎక్కువ భయపడ్డారు. ప్రతి శిశువు దేవుని వరమని భావించి పుట్టిన మగబిడ్డల ప్రాణాలను కాపాడారు. ప్రతి బిడ్డను బ్రతికించడం అంటే వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టడమే. అయినా వారు వెనక్కి తగ్గలేదు. కొంతకాలానికి ఈ విషయం ఫరోకు తెలిసింది. అతడు వారిని పిలిపించి నేను చెప్పినట్లు ఎందుకు చేయలేదు అని వారిని ప్రశ్నించాడు. అప్పుడు వారు తెలివిగా, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, మేము వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉండేవారని సమాధానం ఇచ్చారు. వారి విశ్వాసం మరియు ధైర్యాన్ని చూసిన దేవుడు వారిని ఆశీర్వదించి వారికి మేలు చేస్తాడు. ఎందుకంటే వారు అధికారాన్ని కాదు, దేవుణ్ణి గౌరవించారు. అందుకే దేవుడు వారి కుటుంబాలను అభివృద్ధి చేశాడు. వీరిద్దరి ధైర్యం వల్ల ఎంతోమంది హెబ్రీ మగబిడ్డలు బ్రతికారు. ఆ పిల్లలలో ఒకడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు నడిపించిన మోషే. దేవునికి భయపడిన మహిళల విశ్వాసం వల్ల దేవుని రక్షణ కార్యం కొనసాగింది. ఒక చిన్న విధేయత ఎంత గొప్ప చరిత్రను మార్చగలదో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. ఈ కథ మనకు నేర్పే పాఠాలు: దేవునికి భయపడేవారు మనుషుల బెదిరింపులకు లొంగరు. సరైన పని చేయడం కొన్నిసార్లు ప్రమాదంగా అనిపించవచ్చు, కానీ దేవుడు అలాంటి వారిని ఎప్పుడూ మర్చిపోడు. మన పేరు ప్రపంచానికి తెలియకపోయినా దేవునికి తెలిసి ఉంటే అదే గొప్ప గౌరవం. షిఫ్రా మరియు పూయాల కథ కేవలం మంత్రసానుల కథ కాదు. ఇది విశ్వాసం, ధైర్యం, దేవుని భయం మరియు ప్రాణాలను విలువైనవిగా చూసిన ఒక సాధారణ మహిళల కథ. మన జీవితాల్లో కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం మనుషులను సంతోషపరిచే నిర్ణయాలు కాకుండా దేవునికి భయపడుతూ సత్యాన్ని మాత్రమే ఎంచుకునేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు విధేయులను ఎప్పుడూ మర్చిపోడు. ఈ కథ మన జీవితాల్లో కూడా ధైర్యం, నిజాయితీ, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేవారిగా చేయాలని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పారబుల్ పాయింట్.